నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రైతులను ఆదుకోవడంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని వెల్లడి. ఒంగోలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్. నాయకులు నగరంలో బైక్ ర్యాలీ. పశ్చిమాసియాలో మరింత తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు. ఇరాక్ రాజధాని బాగ్దాదులో అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండలం ఎర్రజల్లలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. 3వ విడత ఒంగోలు నియోజకవర్గానికి 9,260 మంది రైతులకు 4,76,00,000 రూపాయల నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని అన్నారు. ఒంగోలు మండలానికి సంబంధించి 3,28,05,048 రూపాయల రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మనకి ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమం మనకి మీ అందరికి కూడా తెలుసు. 2 టర్ములు మీ అందరికి కూడా అకౌంట్లో పడ్డాయి. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పిందో దానికి మనకి 14,000 మన స్టేట్ గవర్నమెంట్, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20,000 రైతులకి 3 దఫాలుగా ఈరోజు మీ అందరికి కూడా అకౌంట్లో వేస్తూ ఉన్నారు. థర్డ్ టైం కాబట్టి ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చే లోపల ఒకసారి చూసినప్పుడు దగ్గర 182 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా 180 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్, 108 కోట్లు థర్డ్ ఫేజ్, మొత్తం 470 కోట్లు మన జిల్లా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళంతా ఒకే ఉద్దేశం, రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రైతులు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే రాష్ట్రం అన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి రైతులను ఏ విధంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతులు ఎవరైతే రైతులుగా మనం వ్యవసాయం చేస్తున్నామో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ పథకం పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఇంత ప్రభుత్వం ఈ విధంగా ఖర్చు పెడతా ఉంది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే ఫస్ట్ మనకి 99,260 మంది లబ్ధిదారులు ఉంటే దానికి 6 కోట్లు ఒకసారి ఇచ్చారు. అదేవిధంగా రెండోసారి 6,03,00,000 ఇచ్చారు. మూడోసారి 4,70,00,000 ఇచ్చారు. మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ రైతుల కోసం ఖర్చు పెడతాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, అంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంది అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మిగతా బెనిఫిషియల్స్ ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో, పెన్షన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా పథకాలు ఉంటాయన్నీ కూడా మీ అందరూ కూడా లబ్ధి పొందేటట్టుగా దాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి రాకపోయినా, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా కూడా తెలియపరచండి, అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. హామీలో ఒక పథకం అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంవత్సరానికి 20,000 అనౌన్స్ చేసిన దాఖలా. అలానే దాంట్లో 3వ వంతుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం 16,000, అలాగే మన కేంద్ర ప్రభుత్వం 4,000, 20,000 సంవత్సరానికి ఈ అన్నదాత సుఖీభవ ప్రకటించిన జరిగిన ఈ 3 ఇవ్వడం జరుగుతాం.
రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రతి ఒక్క పథకాన్ని కరెక్ట్గా అమలు చేసుకుంటూ అని అందుబాటులో ఉంచుకొని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ గుర్తుపెట్టుకొని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలియజేసి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అలాగే ప్రజా ప్రభుత్వాన్ని అందరికీ తెలియజేసి మళ్ళా తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ మన ఫలితాలను రావాలని కోరుకుంటూ, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు చేసినటువంటి కృషికి ఆయనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయనకి వస్తువులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 3వ విడత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి ఏడాది 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం తరఫున అందజేయటం, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఈరోజు కూటమి తరఫున అందరూ కూడా దానికి బాట వేసి మీ అందరికీ చేరువయ్యే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా అండగా ఉండద్దు, మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ వారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. సో ఈ స్కీమ్ కింద దాదాపు ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు 500 crore వరకు 471 crore వరకు మన జిల్లా మాత్రమే దానికి శాంక్షన్ అయింది. దీంట్లో ఈ రోజు 108 కోటి ఈ రోజుకి మీ అందరి అకౌంట్స్లో వస్తుంది. తర్వాత దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఈ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకొకటి కొంతమంది ల్యాండ్లెస్ కల్టివేటర్స్ కూడా ఉంటారు. దానికి ప్రతి ఫార్మర్ ఫ్యామిలీకి 20,000 14,000 మన రాష్ట్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 6,000 సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. సో దానికోసం అన్నదాత సుఖీభవ మన స్టేట్ షేర్ కాబట్టి దాని గురించి మేము అందరికీ చెప్తున్నాము. మాది అరిజర్ల గ్రామం, మాకు 4 ఎకరాల భూమి ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద మాకు 22 విడతల నుంచి డబ్బులు పడతా ఉన్నాయి. ఏదో ఈ మామూలుగా ఏంటంటే వాళ్ళ వ్యవసాయం చాలా ఖర్చుతో కూడిన పని అయింది. దానికి ఎన్నీళ్ళకి సన్నీళ్ళలాగా ఏదో కొంత పెట్టుబడికి ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. సంవత్సరానికి ఎంత పడుతున్నాయి? సంవత్సరానికి ఇప్పుడు 20,000 పడుతున్నాయి. సంవత్సరానికి 3,60,000 వచ్చినాయి మీకు? 3 కాదుగా 2 కదా, ఇది 2 సంవత్సరాలు. ఇప్పుడు దీంతో 40,000 అవుతాయి. 40,000 అవుతాయి. ఇదే కాకుండా కాస్త ఉపాధి హామీ పథకాన్ని కూడా ఏదన్నా రైతులకి పనులకు కనుక అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పని మా అభిప్రాయం. అన్నదాత సుఖీభవ వస్తున్నాయి, ప్రధానమంత్రి 2 వస్తూనే ఉన్నాయి. అదే 2,000 పోయినసారి 6,000 5,000 అంత పడతాయి. మళ్ళీ ఇప్పుడు ఇవాళ రేపు పడతాయి అంటున్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది రైతుగా? నీకు ఏమనుకుంటున్నావు? రైతుగా బాగానే ఉంటుందండి, బాగానే ఉంది. ఏదైనా ఇవి కూడా ఇస్తే డ్రిప్కి సంబంధించినవి అవి సబ్సిడీ మీద ఇస్తుంటే అది కూడా ఇస్తూ ఉంటున్నారు. పైపులు ఇచ్చారు పోయినసారి సబ్సిడీలో, బాగానే ఉంది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మద్దిపాడులో నిర్వహించిన 2025-26 సంవత్సర జిల్లా స్థాయి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత నిధుల జమ కార్యక్రమంలో మంత్రి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ జయంతిబాబు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీచంద్, ఏపీ ఎంఐపి పీడీ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ప్రసంగాలను రైతులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కు అదనంగా 14,000 కలిపి ఏడాదికి 20,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి స్వామి అన్నారు. జిల్లాలోని రైతులకు ఈ ఏడాది 3 విడతలలో కలిపి
471.34 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కలిగిందని అన్నారు. ఈనాం భూమ్ సమస్యలను పరిష్కరిస్తామని, విత్తనాలు, ఎరువులు, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలుస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చెప్పారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాగులో వినియోగించుకోవడంపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని అన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ బాబు, ఎంపీడీఓ జ్యోతి, తహసీల్దార్ ఆదిలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే చూసాం, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ పోతున్నాం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఇందా మామిడికాయలు కవర్లు కట్టారు. అదే పోయిన సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడికాయలకి మనకు మచ్చలు వచ్చేస్తున్నాయి, రావట్లేదు అన్నప్పుడు సబ్సిడీ మీద కవర్లు ఇచ్చి చేసినందువల్ల దిగుబడి పెరిగిందని చెప్పి చేశారు. ఆ విధంగా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ రైతులకు అండగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన దగ్గర నాగులపురపాడు మండలంలో పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు 3వ విడతలో 2,676 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇస్తూ మొత్తం 8,989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ప్రతి రైతు కష్టంలో కూడా మేము ఉన్నామని చెప్తున్నాం. అదేవిధంగా ఒక దగ్గర దాపు 2,000 మందిని రైతు కుటుంబానికి ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటు పోలవరము, అమరావతి, వెలుగొండ ప్రాజెక్టు మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుల్లకమ్మ గేట్లు రిపేర్లు చేసి దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నష్ట రాకుండా అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఎవరికి రాకుండా జిల్లా కలెక్టరు యంత్రాంగం మనం అందరం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక రోడ్లు, ఎందుకంటే రైతులకి రోడ్లు చాలా అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇక్కడ మన రోడ్లు గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరంలో ఇస్తున్నటువంటి 6,000 ఇవి చాలా ప్రధానమైనవి కాబట్టి లేట్ అయినా కానీ రైతులందరూ కూడా ఇది రైతులకి చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనము వారి యొక్క సందేశాలు మనం వినడం జరిగింది. సీఎం గారు చాలా సుదీర్ఘంగా రైతు సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. ఒంగోలు ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ప్రముఖ సంస్థ జుగ్ను తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికతతో అతి తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా జుగ్ను ఈ సేవలను ప్రవేశపెట్టింది. జుగ్ను వాహనాలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. సో ఈ రోజైతే ఎంతో ఘనంగా మన జుగ్ను అయితే విషయించున్నారు. సో ఆయన రాగానే మన యాప్ బ్రాండ్ లాంచ్ అయితే జరగబోతుంది. సో ఎంతో తక్కువ ధరలకే ఆటో అండ్ బైక్ సో ఎవరైతే మన జుగ్ను యాప్ని ఇన్స్టాల్ చేసి చేరుకోవచ్చు. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ విత్ ఇన్ సందర్భంగా అయితే కోడ్ ఉపయోగించి మీరు ఈ డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. సాంకేతికతను జోడించి సామాన్యులకు రవాణా సేవలు చేరువ చేయడం అభినందనీయమని, ఇది నగర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. నేటి నుండి ప్రారంభమైన ఈ సేవల సందర్భంగా
వినియోగదారుల కోసం జుగ్ను సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జుగ్ను యాప్ ద్వారా బుక్ చేసుకునే మొదటి 2 ప్రయాణాలపై 50% తగ్గింపు లభిస్తుంది. ప్రయాణికులు జుగ్ను 50 అనే ప్రోమో కోడ్ను ఉపయోగించి ఈ రాయితీని పొందవచ్చని అన్నారు. ఒంగోలు ప్రజలు వెంటనే తమ మొబైల్లోని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి జుగ్ను యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ నూతన రవాణా సేవలను వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధులు హేమంత్, సాయిరాం, అడపాల అయ్యప్ప కోరారు. కొత్తగా ఆటో, బైక్, ట్యాక్సీ ఇప్పుడే మన ఒంగోలులో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇదివరకంతా కూడా సిటీస్లో కూడా ఈరోజు అదివరకు ట్యాక్సీలు ఉండేది. ఇప్పుడు మనం బైక్స్ కూడా మనం ఫోన్ చేయగానే బైక్ వచ్చి ఎక్కించుకొని పోవటం, ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేయటం, లేదా ఏదైనా మెటీరియల్ కావాలంటే కూడా చెప్పినప్పుడు అవి తీసుకురావటం, పార్సిల్ తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అలాంటిది వాళ్ళ ఒంగోలులో కూడా పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఇది తప్పకుండా కూడా అందరికీ అవసరం ఉండేది. మనం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళేసి ఏడో తీసుకోకుండా, లేకపోతే ఆటో కోసం వెయిట్ చేయకుండా మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే లోపల కానీ మెసేజ్ పెడితే వాళ్ళ ఇంటికి వచ్చే ఆటో ఎక్కించుకొని పోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అలాంటిది మనం ఒంగోలులో లాంచ్ చేసుకోవటం బాగా సంతోషమైన విషయం. దాంట్లో కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ విషయం కూడా ఈరోజు హైదరాబాద్లో చూస్తే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ 2 వీలర్లు పెట్టుకొని దాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. అలాగనే ఇక్కడ కూడా చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దానికి ఒక ఇన్కమ్ సోర్స్ కూడా డెవలప్ అవుతుంది. అలాంటిది ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మన వాళ్ళు సాయిరాము, హేమంత్ ఇద్దరు కూడా కలిసి, అయ్యప్ప, దీని ముగ్గురు కూడా కలిసి ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఏదో అదేవిధంగా ఫస్ట్ 50% డిస్కౌంట్ కూడా పెట్టారు, ఆఫర్ కూడా పెట్టారు. కొంచెం ఇది రెగ్యులరైజ్ అయితే అందరికి కూడా బాగుంటుంది, ఉపయోగపడుతుంది అని చెప్పి దాని యాప్ కూడా ఓపెన్ చేశారు. కాబట్టి యాప్ డౌన్ చేసుకుంటే మీకు మనకు ఎక్కడ కావాలంటే 5 నిమిషాల్లో మన ముందు ఈ వెహికల్స్ వచ్చేటట్టుగా పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా. వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో జుగ్ను యాప్ రైడ్ యాప్ అండి. మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు. బైక్, ఆటో, బైక్ పార్సిల్, ఆటో పార్సిల్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒంగోలు నగరం నుంచి ప్రారంభిస్తున్నాం. కొద్ది రోజుల్లో మన నూతన ప్రకాశం జిల్లా మొత్తం వ్యాపిస్తుంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. యూజర్స్కి అయితే ఫస్ట్ రెండు రైడ్లకి 50% ఫ్లాట్ ఆఫర్ ఉందండి. ప్లే స్టోర్కి ఆర్ ఐ స్టోర్కి వెళ్ళి జుగ్ను అని టైప్ చేస్తే మీకు యాప్ వస్తుంది. రైడర్స్ కూడా విజ్ఞప్తి, మీరు మీ ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటే దీంట్లో జుగ్ను డ్రైవర్స్ అనే యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే మీకు ప్రాసెస్ అప్లోడ్ అవుతుంది. పరిమితి ప్రకాశం జిల్లా మొత్తం ఉంది. ప్రస్తుతానికి ఒంగోలు చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్ల వరకు ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్యాక్టర్ అండి, ఇద్దరికి రైడర్కి యూజర్కి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ప్రైస్ ఫ్యాక్టర్ అనేది పెట్టామండి. మన దాంట్లో హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవండి. ఏదైనా కానీ ఎంత చూపిస్తుందో అంతే ఛార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. ఒకవేళ రైడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మటుకి ఎవరు అవకాశం ఇవ్వకండి. వాళ్ళు మీ అంతటి ఇష్టపడి ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఎవరు యాక్సెప్ట్ చేయకండి. మీకు యాప్లో ఎంతవరకు చూపిస్తే అంతవరకే రైడ్ తీసుకోండి. రోజుల్లో వైజాగ్లో ఇంకో 2-3 సిటీస్లో లాంచ్ అవబోతుంది. నార్త్ ఇండియాలో ఒక 200 సిటీస్లో ఉంది ఇది. ఇంకొక 3 కంట్రీస్లో కూడా ఉంది. జుగ్ను యాప్ అనేది ఇంటర్నేషనల్ యాప్. ఇది మన ప్రీత ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి చేతుల మీదుగా జుగ్ను యాప్ స్టార్ట్ చేయబడింది. మన ఒంగోలు వాసులందరూ ఈ మన జుగ్ను యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా, ఒంగోలు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడైనా ఏ టైం అయినా 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా రైడర్స్, ఒంగోలు యువత రైడర్స్గా జాయిన్ అవ్వకుండా వాళ్ళకి ఇది మంచి అవకాశము. మంది నేషనల్ యాప్ అయినా కానీ లోకల్ కల్చర్ని తీసుకొని వచ్చి మనకి తగిన విధంగా రైడరు అలాగే కస్టమరు ఇద్దరు సాటిస్ఫై అయ్యే విధంగా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి జుగ్ను అనేది తీసుకోవడం జరిగింది. మన కాన్సెప్ట్కి స్మార్ట్ ఒంగోల్, స్మార్ట్ రైడ్ అనే నినాదం జనార్దన్ గారికి చెప్పడంతో జనార్దన్ గారికి నచ్చి ఆయన మనకి సహకరించి దీన్ని ఇవాళ లాంచ్ చేయబడింది.
ఒంగోలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఓడా చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. పదిహేనవ డివిజన్ నాటు బాబురావు పార్కు వద్ద జనసేన అధ్యక్షుడు ఉంగరాల మోహన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. సంతపేట, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్, సిబిఎన్ రీడింగ్ రూమ్ మీదుగా జయరాం థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జయరాం థియేటర్ కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. జనసేన 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టిందని జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. అధినేత అడుగుజాడల్లో నడుస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నామని రియాజ్ అన్నారు. జనసేన నాయకులు కంది రవిశంకర్, పర్వతరెడ్డి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు ముత్యాల కళ్యాణ్, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, బొందిలి శ్రీదేవి, పల్లా ప్రమీల, అడుసుమల్లి వెంకట్రావు, అనిల్, జొన్న వెంకట్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కసారి కళ్యాణ్ ఒక్కసారి సైడ్ పెట్టమాకండి. మార్చి 14 జనసేన ఒంగోలు నియోజకవర్గంలో 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీకి ఇప్పుడు దాకా సహకరించినటువంటి మీడియా సోదరులకి, పోలీసు వారికి, అలాగే శ్రేయోభిలాషులకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ముఖ్యంగా వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అభినందిస్తూ, ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళి సంతపేట బాబురావు పార్కు దగ్గర ఇంకొక జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి జయరాం సెంటర్కి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే సాయంత్రం కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో కూడా జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఇదియే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో, గ్రామాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలే శిరోధార్యంగా భావించేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక అభినందనలు.
ఎందుకంటే మా జనసేన ఆయుధ 12 సంవత్సరాలు 13 సంవత్సరంగా అడుగు పెట్టాము. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ జనాల్లో నుంచి వచ్చిన పార్టీ అండి. ఈ ప్రతి ఒక్క కార్యకర్త అండ్ వీర మహిళలు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాది అని చెప్పి సొంతంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. ఇలాంటి పండగని ఎంతో కష్టపడి 12 సంవత్సరాలు మోసి ఈ 13 సంవత్సరాలకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ జనసేన అనేది జనాల్లో పుట్టి పెరిగిన తర్వాత ఈరోజు వచ్చిన జనాలు కొత్త మెంబర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొత్తగా అధికంగా కొత్త వ్యక్తులు జాయిన్ అయ్యారు. నెంబర్ 1గా ఈ మొత్తం జరుగుతూ ఉంది. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానం హైదరీ క్లబ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయి. 2 రోజుల పాటు క్రికెట్, అథ్లెటిక్స్, కబడ్డీ పోటీలతో పాటు చెస్, క్యారమ్స్, షటిల్ పోటీలను నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసు కవాతు మైదానంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ విజయ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రసాద్ గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఘనంగా జరిగింది. అంత కుటుంబంలో మనందరం ఒకసారి చప్పట్ల ద్వారా స్పోర్ట్స్ కండక్ట్ చేసి మనకి ఇచ్చిన అవకాశం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేట్ క్రీడలు ఘనంగా జరగడానికి రమణారెడ్డి గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో అవినావ సంబంధం మనకి పోలీస్ డిపార్ట్మెంట్తో ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు మనల్ని చేయి పట్టుకొని నడిపించే డిపార్ట్మెంట్తో పాటు మనకి ఎప్పుడు గైడెన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు. అలాంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మన ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని ఇంత చక్కగా 2 రోజులు మనం హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఈ స్పోర్ట్స్ నిర్వహించుకున్నాము. దానికి ముఖ్యంగా ఎస్పీ గారికి, అలాగే డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఆర్ఐ ఇన్స్పెక్టర్స్ సీతారామరెడ్డి గారికి, అలాగే రమణారెడ్డి గారికి, వీళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా ఎస్ఐఎస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా మనం ఇనాగరేషన్ ఎంత బాగా చేసుకున్నామో క్లోజింగ్ సెరమనీ కూడా అంతే బ్రహ్మాండంగా చేసుకున్నాం. మనం బాగుంది అనుకుంటాం, కానీ మన ఏఆర్డిఎస్పీ గారు మనకి కితాబ్ ఇచ్చినాక మనం బాగా డిసిప్లైన్డ్గా బాగా చేసుకున్నామని నాకు ఆనందంగా ఉంది. తర్వాత ఈ ప్రతి ఒక్కరికి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా విషెస్ చెప్తూ, మీరందరూ స్టేట్ మీట్లో ఖచ్చితంగా అవార్డు తెచ్చుకోవాలని, మెడల్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇప్పటి నుంచే మీరందరూ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఈరోజు క్లోజింగ్ సెరమనీలో విత్ మెడల్స్తో ఎండ్ అవుతా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్పోర్ట్స్ లెవెల్లో మీరు స్టేట్ లెవెల్లో మంచి మెడల్స్ తీసుకొని రావాలని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మన డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేసి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసింది. దీంతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అగ్రరాజ్య ఎంబసీపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. క్షిపణి దాడిలో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్పై ఇరాన్ పదే పదే ర్యాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. తాజా ఘటన కూడా టెహ్రాన్ పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు దుబాయ్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండవసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని దుబాయ్ మీడియా ఆఫీస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. శుక్రవారం కూడా ఈ నగరంలోని ఓ భవనంపై డ్రోన్ దాడి జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.
సింగరాయకొండలో ఓ వైద్యుని ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు డ్రైవర్పేట సమీపంలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ ప్రైవేటు వైద్యుడిగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం 2 రోజుల కిందట బెంగళూరు వెళ్లి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి 90 గ్రాముల బంగారం, కిలో వెండి, 1,40,000 నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం కలిసి ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సింగరాయకొండ సిఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెన్షన్లో ఉన్నాను. ఎట్లా అంటే ఇతనికి బీపీ ఇదంతా పరుచుకొని హ్యాపీగా సార్, ఇదంతా పరుచుకొని హ్యాపీగా సార్. నేను ఇప్పుడు అన్ని తీసి దాంట్లో వేసాను. అక్కడ పంట కుప్పలు వేస్తాం మళ్ళీ. వ్యవసాయ రంగానికి జీవం పోయటంలో, రైతులను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ముందు ఉంటారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం పొన్నూరులో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ప్రసంగాలను నాయకులు, రైతులు వీక్షించారు. రైతులకు మెగా చెక్కును దామచర్ల సత్య అందజేశారు. నియోజకవర్గానికి 21.10 కోట్లు, పొన్నలూరు మండలానికి 7,645 మంది రైతులకు 4.36 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఇస్తున్నామన్న సూపర్ 6 హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు, ఎరువులు అందజేస్తున్నామని అన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనివల్ల దాదాపు 10,000 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. కొండపి ఏఎంసీ చైర్మన్ కర్ణ తిరుపతమ్మ, నాయకులు కొండ్రగుంట శ్రీనివాసరావు, కర్ణ కోటిరెడ్డి, మండవ ప్రసాద్, గుమ్మళ్ళ వెంకట్రావు, సొసైటీ చైర్మన్లు మన్యం రమణయ్య, ఉన్నం కొండలరావు, మాల్యాద్రి, అనుమోలు సుధాకర్, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, గట్టిపోయిన మల్లికార్జున, మహేంద్ర, దాసరి కృష్ణారావు, ఎంపీటీసీ గంధం స్వప్న, కోటేశ్వరమ్మ, ఏవో రాము తదితరులు పాల్గొన్నారు. फ्रेंडली और अफोर्डेबल माध्यम के रूप में उभरे। पूर्वोत्तर राज्य में कनेक्टिविटी और विकास में इनलैंड वाटरवेज की भूमिका लगातार बढ़ रही है। टर्मिनल, जेटी और जलमार्ग से जुड़े बुनियादी ढांचे, तेजी मार्गी में क्रूज टर्मिनल और बोगी बील में एक पर्यटन, कौशल विकास, रोजगार और रीजनल कनेक्टिविटी को बढ़ावा देंगे। असम के लोगों के लिए गर्व का अवसर है। ऋतु में गत 11 वर्षों में पूर्वोत्तर का चहुमुखी विकास हुआ है। ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చిన హామీ ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో ఇస్తానని చెప్పి ఈరోజు అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 6,000 రూపాయలు, మన స్టేట్ గవర్నమెంట్ 14,000 కలిపి 20,000 ఈరోజు ఈ సంవత్సరంలో 3వ విడత ఈ యొక్క 20,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. సిఎన్జి గ్యాస్ దానికి కూడా మన కనిగిరిలో ఏదైతే మన ఉగ్రా గారు ఓపెన్ చేయించారో అది కూడా అతి త్వరలో మన ప్రాంతంలో కూడా రాబోతూ ఉంది. ఇలాంటివి అనేక మంచి ఆలోచనలతోటి మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో రావాలి. ఎందుకంటే ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి 2019-24లో ఇస్తే
ఎంత వెనకబాటుతనం. మనం కనీసం మీ గ్రామాల్లో తట్ట మట్టి కూడా వేసుకున్న దాఖలు లేవు. అవునా కాదా? ఈరోజు మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని మనందరం కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్క మన నియోజకవర్గంలోనే మన అటు R&B కానీ పంచాయతీరాజ్ కానీ సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి నిధులు మనం తీసుకుని వచ్చాం. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులకు మెగా చెక్కును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జేసీ శ్రీనివాసులు అందజేశారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయని అశోక్ రెడ్డి వివరించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, డ్రిప్పులు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కొనియాడారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో మార్కాపురం జిల్లా సాకారమైందని, త్వరలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం రైతులకు ఊతమిస్తుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు. ఈ పథకం కింద గిద్దలూరు నియోజకవర్గంలో 21.70 కోట్లు విడుదల చేసిందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిద్దలూరు ఇన్ఛార్జ్ ఏడీఏ రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ ఓబుల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా 3వ విడత వారికి వేసేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో జమ చేసే కార్యక్రమానికి ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు అటు ప్రధానమంత్రి గారు వారి ఖాతాల్లో వేయడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి 37,686 మంది రైతులకి 21.71 కోట్ల రూపాయలు, మొత్తానికి మొత్తం 3 విడతలలో కలుపుకుంటే 72 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఉండే రైతాంగం యొక్క ఖాతాలలో వేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉంది. వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి మార్కాపురం కేంద్రంగా జిల్లా చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని వారికి అన్ని విధాలుగా బలపరిచేటువంటి ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తూ రేపు జూలై నాటికి నీరు అందించబోతాం. మనకి ఈరోజు అన్నదాత సుఖీభవ తర్వాత పిఎం కిసాన్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రైతు సోదరులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా వాళ్ళ ఖాతాలకి 3వ విడత నగదు ఏదైతే జమ చేయటం జరిగింది. దీనిలో గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్నాము. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ వరకే తీసుకుంటే మరి దాదాపు 21 crores ఈరోజు రైతులకి చేరవేయటం జరిగింది. టోటల్గా మరి 450 కోట్ల రూపాయలు మన మార్కాపురం జిల్లాకి ఈ 3 విడతలుగా జమ చేయడం జరిగింది. అంటే రైతు సోదరులందరూ కూడా ఇందాక మేము పిలుపునిచ్చినట్లు ప్రభుత్వం అందించేటటువంటి సహాయాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కూడా పుల్లల చెరువులో పట్టపగలే జరిగిన చోరీతో ప్రజలు కలవరపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మవారిపాలెంలో మేడికొండ వెంకటేశ్వర్లు అనే రైతు భార్య ఊరుకు వెళ్లగా పొలం పనుల నిమిత్తం వెంకటేశ్వర్లు ఉదయాన్నే వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోపలకు వెళ్లగా బీరువా తాళాలు పగలగొట్టి అందులోని 14 సవర్ల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, వైపాలెం సిఐ అజయ్ కుమార్, ఎస్ఐ సాంబశివరావు చోరీకి గురైన ఇంటిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అన్నదాతలను ఆదుకుని వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇంకొల్లు సహకార సంఘం కార్యాలయ ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధితోనే మిగిలిన రంగాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. రైతులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం శనగను కొనుగోలు చేస్తున్నామని, ఇవి పూర్తయిన వెంటనే మొక్కజొన్నలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఇంకొల్లు అభివృద్ధికి 3 కోట్లు అందజేశామని అన్నారు. అనంతరం 22 కోట్ల విలువైన అన్నదాత సుఖీభవ నమూనా చెక్కును అందజేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి రమేష్, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాంబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవసాయంలో ప్రభుత్వాలు
కేవలము అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతోనే సమస్యలన్నీ తీరిపోవని చెప్పి ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే రైతుకి మొదటగా వారు పండించే పంటల్లో నైపుణ్యత పెంచాలి. వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ వీళ్ళందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున రైతాంగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వరకు వెళ్ళాలి. దాని తర్వాత రైతాంగానికి కావలసిన ఇతర ఆర్థికంగా సపోర్ట్తో పాటు రైతుకి ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, సకాలంలో సాగునీరు కావాలి. ఈరోజు సాగునీరు గతంలో చూశారు మీరు. 2014 ముందు మనదంతా కూడా కాలువ చివరి ప్రాంతం. 14 ముందు ఇక్కడ మీరు వ్యవసాయం చేసిన రైతులకి బ్రహ్మాండంగా గుర్తుంటది. అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కనీసం ఒక 100 రూపాయల పని కూడా ఇటు కొమ్మమూరు కాలువ మీద కానీ ఇటు నాగార్జునసాగర్ కాలువ మీద కానీ పనిచేసిన దాఖలాలు లేవు. దాంతో ఏమైంది, ఆ 4 సంవత్సరాలు ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు పర్లేదు నడిచినాయి. కానీ 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి కాలువలన్నీ కూడా చెట్లతో నిండిపోయి గందరగోళంగా నీళ్లు కిందకి తీసుకురాని పరిస్థితి వచ్చినాయి. నీళ్లున్నా కూడా. అద్దంకి నియోజకవర్గంలో విద్యా సాధికారత కోసం సంకల్పించిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయని తెలుగు యువత నాయకుడు గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లను అందించాలనే లక్ష్యం నేటితో విజయవంతంగా పూర్తయిందని అన్నారు. తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 657 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం భాగస్వాములైన దాతలందరికీ గొట్టిపాటి హర్షవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వారికి ఎంతో ఉపయోగపడే అత్యంత నాణ్యమైన సైకిళ్లను ఎంపిక చేసి అందజేశామని అన్నారు. ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ZPHS స్కూల్స్ అను దాదాపు 3 కాలేజెస్ మనం ఈరోజు ఫినిష్ చేసాం. ఇంకా 14 స్కూల్స్ మిగిలినాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా ఫినిష్ చేయాలన్న టార్గెట్గా మనం పనిచేస్తున్నాము. సో ఇదంతా ప్రోగ్రామ్ ముందుకి తీసుకెళ్ళడానికి బాగా సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేయడానికి హెల్ప్ అయిన అసెస్కి, నెట్ క్యాప్కి, ఆల్ ద డోనర్స్కి ఒక థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాం. పిల్లలందరినీ 10th క్లాస్ పిల్లలందరికీ ఎగ్జామ్స్ 138 10th క్లాస్ పిల్లలు మీ అందరికి ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్. 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సైకిల్స్ అంతా బాగా హెల్ప్ అయ్యి బాగా జాగ్రత్తగా వాడాలా పిల్లలందరూ. అండ్ ముఖ్యంగా టీచర్స్ అందరూ పిల్లలందరినీ బాగా రోడ్ సేఫ్టీ నార్మ్స్, వెహికల్స్ అంతా వెళ్తాయి, చాలా దూరాల నుంచి వస్తున్నారు, బాగా గైడ్ చేయాలని కోరుకుంటున్నాను. బీ సేఫ్. ఎర్రగొండపాలెం ఇందిరమ్మ కాలనీలో సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని బైకులను గుర్తించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు సమాచారం అందించాలని అన్నారు. నువ్వు కూడా రా, బైకే కాదు ఈ బైక్లే కదా ఇవన్నీ. నీ కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరి పేరు మీద ఉంది? మీ అన్నేనా? సొంత అన్న? ఇంటి పేరు కూడా ఒకటేనా? చిన్న పెద్ద పిల్లలు అయితే ఇంటి పేరు ఒకటే ఉండాలి. ఇప్పుడు కాగితాలు లేకుండా బళ్ళు పైన వేస్తాం. యాక్సిడెంట్లు అవుతున్నాయి, మేము చెప్పాల్సినంత చెబుతున్నాం. మీరు మాత్రం అవి వింటలేదు.
చీమకుర్తిలో వంట గ్యాస్కు ఎటువంటి కొరత లేదని శ్రీ సాయినాథ్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు బుక్ చేసిన వారికి వెంటనే గ్యాస్ అందజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న కస్టమర్లకు 45 రోజుల తర్వాత గ్యాస్ అందిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని మండలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు గ్యాస్ విషయంలో ఎటువంటి అపోహలు పడవద్దని పేర్కొన్నారు. నేను మేనేజర్కి శ్రీ సాయినాథ్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా కస్టమర్లకి మేము ఎప్పుడూ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా సర్వీస్ విషయంలో ఏ లోపం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ గ్యాస్ విషయంలో కొంచెం అంటే ఒకసారి 45 రోజుల వరకు ప్రకటించిన లాక్ చేసి పెట్టి ఉంచారు సిస్టంలోని. అంతే బిల్లు రాని వాళ్ళు అడిగితే అమ్మ మీరు పలానా రోజు ఇలా తీసుకున్నారు, దానికి మళ్ళీ ఈ రోజుకి వస్తుంది అని వినయంగా కూడా చెప్తున్నాం అందరికీ. సో కస్టమర్లు ఎవరూ బాధపడట్లేదు, వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ప్రస్తుతం ఈ యుద్ధం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఇంతకుముందు అయితే రాత్రి బుక్ చేస్తే పొద్దున ఇచ్చేవాళ్ళు మేము. అది కూడా ఇవాళ కూడా 2-3 రోజులు కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇబ్బంది పెట్టకుండా. అది మా కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం చేస్తూ ఈ విషయం తెలియవచ్చు. అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాగులపాడు PACS అధ్యక్షుడు ఏనుగంటి వెంకటరామయ్య అన్నారు. తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన 3వ విడత అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధుల పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలో 40,228 మంది రైతులకు 23,31,00,000 రూపాయలు లబ్ధి చేకూరుందని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎఫ్రాయిం తెలిపారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, వ్యవసాయాధికారులు రామ్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, ఉద్యాన అధికారిని దీప్తి, తహసీల్దార్ శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి రైతు దిగుబడులు కూడా బాగా ఎక్కువగా రావటం జరిగింది. అట్లాగే మనకి ప్రభుత్వమే ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనకి ఖరీఫ్లో వరి ప్రొక్యూర్మెంట్ చేశారు. అట్లాగే రబీ సీజన్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళలు తేదీ 15/3/2026 ఆదివారం సహారీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధులు అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రైతులను ఆదుకోవడంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని వెల్లడి. ఒంగోలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్. నాయకులు నగరంలో బైక్ ర్యాలీ. పశ్చిమాసియాలో మరింత తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు. ఇరాక్ రాజధాని బాగ్దాదులో అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి. డి న్యూస్లో నేటి మాట. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.